2026లో మీ అప్పులన్నీ కూడా మటుమాయము అయ్యేటువంటి పరిస్థితి. నేను చెప్పేటువంటి నియమాలు పాటించినట్టయితే 100కు 200% ఖచ్చితంగా చెప్తున్నా, మీ అప్పులు ఖచ్చితంగా తీరేటువంటి పరిస్థితులు ఉన్నవి. ప్రతి బుధవారము కూడా చిన్న చిన్న 2 ఖాళీ కుండలను తీసుకోవాలి. ఇంత చిన్న 2 ఖాళీ కుండలను తీసుకున్నట చక్కగా కూడా ముద్ద కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేయడం వల్ల మనకు ఇట్లా 6 వారాలు పాటిస్తే మనకు అప్పుల బాధ నుండి బయటపడేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. రెండవది ఇంకా ఏమిటంటే, ఒకవేళ వ్యాపారంలో లాభాలు కానీ ఇంకా అప్పులు తీరాలి అని అనుకునేటువంటి వారు ఒక పీచు తీసిన ఒక కొబ్బరికాయకు కుంకుమ బొట్టు పెట్టి మనస్సు పూర్తిగా మహాలక్ష్మి అమ్మవారికి నమస్కరించుకొని దీనిని కూడా నీటిలో వదిలేయాలి, నీటిలో జారవిడవాలి. ఇక మనసు పూర్తిగా అమ్మవారికి స్మరించుకోవాలి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. పసుపు వత్తులు, కాస్త పసుపు తీసుకొని వత్తులకు రాసి పసుపు వత్తులను చేసి చక్కగా కూడా మీరు 5 గురువారాలు ఆవు నేతితో లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి కనకదార స్తోత్రాన్ని చదివిన, శ్రీ సూక్తము చదివిన, నిజంగా నేనైతే నా జీవితంలో నేను చేసిందే చెప్తున్నాను. మనకు కనకదార స్తోత్రము ఉదయం 5:30 నుండి 6:30 లోపు చదవడం ద్వారా విశేషమైన ఫలితం ఉంటుంది. లోటస్ కమలం పుష్పాలను అమ్మవారికి సమర్పించి చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నవి. అదేవిధంగా ఎక్కడైనా చీమలు కనబడినా, రావి చెట్టు మొదట్లో అయినా కూడా మీరు శర్కరను కానీ లేదా తీపి పదార్థాలను కానీ వేయండి.